ఇదే దేశం. పాలమూరు టెండర్లు రద్దు, 7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సిల్ చేసిరట. కొత్తగా టెండర్లు పిలువబోతున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్. ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపైన రివ్యూ అట. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లోని రిజర్వాయర్ల కింద కాలువలతో పాటు వికారాబాద్ జిల్లాలో ప్రాజెక్టు విస్తరణ పనులకు పిలిచిన టెండర్లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆదివారమే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. లేదంటే వారం రోజుల్లోపే 7,000 కోట్ల విలువైన పనులు రద్దు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా ఈ టెండర్లు పిలవడం, అన్ని పనులను నిర్దేశిత మొత్తానికన్నా ఎక్కువకే కాంట్రాక్టర్లకు దక్కించుకోవడంతో వీటిపైన కాంగ్రెస్ దృష్టి సారించిందట. అంటే మొత్తం మింగేదాం, మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం, 7,000 కోట్లలో సగం మింగుదామని హడావుడిగా టెండర్లు పిలిచిందట. ఇప్పుడు ఆ టెండర్లన్నీ రద్దు చేయబోతున్నారట. మొత్తం పనులు రద్దు చేసి కొత్తగా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆదివారం ఈ మేరకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపైన రివ్యూ నిర్వహించబోతున్నారు. 4% పైగా ఎక్సెస్తో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో ఉద్దండాపూర్, కరివెన రిజర్వాయర్ల కింద ప్రధాన కాలువలతో పాటు 7 పనులు చేపట్టేందుకు 3,747 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ పనుల టెండర్లను వర్క్ ఏజెన్సీలు 4% పైగా ఎక్సెస్కు దక్కించుకున్నాయి. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 10 కిలోమీటర్ల వరకు 6.50 కిలోమీటర్ల మేర టన్నెల్, 3.5 కిలోమీటర్ల మేర కాలువల పనులకు 528 కోట్లతో టెండర్లు పిలిస్తే 4.15% ఎక్సెస్కు సరళ ఏవిఆర్ సంస్థ పనులు దక్కించుకున్నదట. ఇదే రిజర్వాయర్ రైట్ మెయిన్ కెనాల్ పనులకు 711 కోట్లతో టెండర్లు పిలిస్తే 4.5% ఎక్సెస్ కోడ్ చేసి మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు దక్కించుకున్నది. అంటే ఎక్సెస్ వాళ్ళు పెట్టిన దానికంటే ఇంకెక్కువ. ఇదే రిజర్వాయర్ కింద 15.5 కిలోమీటర్ల నుంచి 48.3 కిలోమీటర్ల వరకు కాలువల పనులకు 747 కోట్లతో టెండర్లు పిలిస్తే 4.5% ఎక్సెస్కు కావేరీ సంస్థ పనులు దక్కించుకున్నది. 48.3 కిలోమీటర్ల నుంచి 81.2 కిలోమీటర్ల వరకు కాలువలు తవ్వకానికి 585 కోట్లతో టెండర్లు పిలిస్తే 4.6% ఎక్సెస్కు మెగా ఇంజనీరింగ్ పనులు దక్కించుకుంది. ఇదే రిజర్వాయర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 71.12 కిలోమీటర్ల నుంచి 122.3 కిలోమీటర్ల వరకు కాలువల పనులకు 314 కోట్లతో టెండర్లు పిలిస్తే 4.2% ఎక్సెస్కు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ పనులు దక్కించుకుంది. ఇట్లా మొత్తం టెండర్ ఒకటి, వీళ్ళు దక్కించుకున్న రేట్ ఇంకొకటి, మొత్తం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. చేయాల్సిందే, మంచి నిర్ణయమే. ఈ రద్దు చేయాలా, గతంలో చేసిన టెండర్లు చేసిన పనుల్లో విచారణ జరగాలి, ఈ దుర్మార్గులందరినీ లోపలేయాలి.